వచ్చి చెప్పినా కూడా సావధానంగా వింటారు, దానికి సమస్య ఇచ్చేస్తారు. ఆ కనీసం మన ప్రభుత్వ పరంగా బాధ్యత ఉండాలి అనేటటువంటి ఆలోచన కూడా ప్రవర్తిస్తున్నారు అధికారులు. ఎవరి డబ్బులతో జీతాలు తీసుకుంటున్నారు. ఆ పబ్లిక్ వస్తే వాళ్ళ గంటలు వెయిట్ చేస్తారు. ఆ ప్రజాప్రతినిధులు ఎలక్టెడ్ మెంబర్స్ లెటర్ ఇచ్చి పంపిస్తే కనీసం అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చి పంపించారు సార్. కనీసం అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చి పంపించరు. ఒక జెరాక్స్ తీసి ఆఫీస్లో కనీసం అక్నాలజ్మెంట్ ఇచ్చి పంపిస్తే కనీసం వాళ్ళకి అసంతోషం ఉంటుంది. అది కూడా ఇవ్వరు. ఇంకొకటి బెదిరిస్తారు. మీరు పర్టికులర్ చర్చ చూస్తే మేము ఇదాం అవుతాం అనుకుంటారా అని బెదిరిస్తారు. ఇంకొకరు లెటర్ తీసుకెళ్ళిన వాళ్ళని. మీకు కనీస సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత లేదా? ప్రోటోకాల్ తెలియదా మీకు? సార్, ఇన్ఛార్జ్ మంత్రి గారికి నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, వీటి మీద చర్యలు తీసుకోకపోతే ఇలాగే రిపీట్ అవుతాయి. పబ్లిక్ గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. మా ఎమ్మెల్సీ లెటర్ ఇచ్చాడు, లేకపోతే మా ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారు, అయినా కూడా అడగపోతే ఏం లేదు, అది డస్ట్బిన్లో పడేసారు, కాగితం అని మాట్లాడుకొని నవ్వుకునే పరిస్థితికి వెళ్తా ఉన్న సిచ్యువేషన్స్. మా ప్రభుత్వానికి చెడ్డ పేరు, ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు. ఖచ్చితంగా దీని మీద సీరియస్గా చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి ఏం జరుగుతుందని. ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఏంటో తెలుసుకోండి. ఫస్ట్ వాళ్ళు వచ్చిన లెటర్కి ఒక వాల్యూ ఏంటనే తెలుసుకోండి. ఈ జిల్లాలో నాకు కనబడిన కలెక్టర్ గారు ఒకరే ఆ విధంగా రెస్పాండ్ అయ్యి దానికి ఒక విలువిచ్చి దానికి ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి చేయగలిగితే పని చేయలేకపోవచ్చు. కనీసం గౌరవం కానీ లేకపోతే దానికి ఇచ్చిన దానికి ఒక రెస్పాన్స్ కానీ ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అని ఇచ్చేదానికి కూడా అధికారులకు ఓపిక లేదు. ఒక కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ గారికి ఇటువంటి ఆవేదన ఉంటే ఇక కామన్ నియోజకవర్గాల పరిస్థితి ఏమి అనేది ప్రజల ముందర డిస్కస్ చేయకూడదు. కాబట్టి అధికారులు మనం ఉన్నాం కాబట్టి మా రిక్వెస్ట్ మంత్రివర్యులకు ఏమంటే, సాక్షాత్ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ గారికి ఇటువంటి అవమానాలు ఉంటే స్థానిక చిత్తూరు నియోజకవర్గ టౌన్ ఎమ్మెల్యేగా ఎందరికో వచ్చి అడిగిన ప్రతి ఒక్కరికి కూడా అడిగిన తక్షణమే లెటర్ ఇచ్చిన ఎమ్మెల్యేగా నేను. ఆ సందర్భంలో వచ్చి తర్వాత ఎమ్మెల్యే కార్యాలయం అని చెప్పిన, ఎమ్మెల్యే గారి పిఎం ఫోన్ చేసిన చాలా నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తున్నారు. నేను యాజ్ ఎమ్మెల్యేగా మొదటిసారి శాసనసభకి వెళ్ళాను కాబట్టి ఒకవేళ మీ అందరికీ సీనియర్ కాదు, ఇతను బెంగళూరు నుండి వచ్చాడు, సబ్జెక్ట్ తెలిసి ఉండదు, లేదా మేము అధికారులు మాకు అనుభవం ఎక్కువ, మాకంటూ కొందరు నాయకులు ఉంటారు వారి ద్వారా వచ్చాము, లేదంటే మేము కలెక్టర్ దగ్గరికి పోయాము, కలెక్టర్ గారు మమ్మల్ని చూస్ చేశారు, లేదా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము, ఎస్పీ గారు చూస్ చేశారని పోలీస్ కానీ రెవెన్యూ అధికారులు ఎవరైనా భావించేటట్టయితే మా ముఖ్యమంత్రి గారు మాకు మొట్టమొదటిసారిగా చెప్పిన ఒకే ఒక భాష మంచితనం ఏమిటంటే, ప్రజాప్రతినిధులు ప్రజలతో పాటు అధికారులతో కూడా ఫ్రెండ్షిప్ అనే 12 అక్షరాలు మెయింటైన్ చేస్తే మాత్రమే ఒక మంచి ప్రజాప్రతినిధి అవుతామని చెప్పారు. కాబట్టి ఎంతో ఇష్టపడే వ్యక్తిగా నేను వారి మాటల్ని, వారి పాలసీని, వారి ఆలోచనల్ని, వారు అనుగుణంగా వారు ఎంత గౌరవం అధికారులకు ఇస్తారంటే, ప్రజాప్రతినిధులైనా ఒక్కొక్కసారి ఒక మాట అన్న సందర్భాలు ఉన్నాయి కానీ ఏ ఒక్క అధికారిని కూడా దూషించిన సందర్భాలు లేదు. అనేక సందర్భాల్లో మేము ఆవేశంతో ఏదైనా చెప్పినా అధికారుల్ని మార్చుకొని పని చేసుకోండి అని నచ్చ చెప్పారు తప్పితే అధికారుల పైన ఏ రోజు కూడా ఎటువంటి ఒక దుర్భాష వాడిన మా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కాబట్టి ఈ జిల్లాకి గౌరవం తేవాలి. కాబట్టి పదే పదే ఇప్పుడు మా ఎమ్మెల్సీ గారు కావచ్చు, నేను కావచ్చు, కలెక్టర్ గారి మాటని వారి సందర్భాన్ని పదే పదే ఎందుకు చెప్పామంటే, కలెక్టర్ ఈజ్ సుపీరియర్ ఫర్ దిస్ డిస్ట్రిక్ట్ అన్నప్పుడు వారే అంత గౌరవం ఇచ్చేటప్పుడు మిగతా అధికారులు మిగతా ఉన్న సెక్షన్స్లో ఎందుకు పాటిస్తలేదు అనే దీనికే పదే పదే వారి మాట ఇక్కడ మేమందరూ చెప్తున్నామంటే నేను ఒక్కడే కాదు, నేను ఎక్కడో ఉంటే కూడా ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు మీరు అడిగిన పనికి ఫండ్స్ వచ్చినాయి, మీరు ఆ పని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారు. దట్ ఈస్ ద రిప్లై ఫ్రమ్ కలెక్టర్ అన్నప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే అధికారులు కూడా ఆ ఇగో అనే 3 అక్షరాలు మీకు మాకు లేకపోతే ప్రజలకు మంచి జరుగుతుంది. నేను కూడా ఫ్రెండ్లీ నేచర్ కోరుకునే ఒక ఫస్ట్ వ్యక్తిని కాబట్టి
ఈ టౌన్ పక్కన చుట్టుపక్కల నియోజకవర్గాల నుండి కూడా అనేక మంది వారి సమస్యలతో నా దగ్గరికి వస్తారు. ఏదో స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ అన్ని సెక్షన్స్ ఉంటాయి, అధికారులు ఉంటారు, మనం రెఫర్ చేస్తే పని చేస్తారు అని ఒక గుడ్ ఇంటెన్షన్తో మా దగ్గరికి వస్తారు. మేము ఆ పనిని చేయలేని పక్షంలో ఇప్పుడు ఎలాగైతే ఎమ్మెల్సీ గారు ఆవేదన చెందారో అంతకు 10 రెట్లు వారికన్నా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కాబట్టి అన్ని అధికారాలు ఉంటాయి, కొంచెం కోఆపరేషన్ ఉంటుంది. నేను అనుకునేవాడిని ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి మా బావగారి గురించి అందరూ భయపడతారు అని అప్పుడప్పుడు ఆయన చెప్పుకుంటూ ఉంటారు. ఏమంటే ఎమ్మెల్సీ గారు ఈ పని చేస్తారా అని. ఈరోజు ఆయన ఆవేదన చూశాక ఇక నేను ఎవరిని అడగదలుచుకోవాలి. ఏదన్నా అడగదలిస్తే మా ఇన్ఛార్జ్ మంత్రి గారిని, కలెక్టర్ గారిని, లేదంటే స్ట్రైట్గా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు తెలియక నేనే పలానా వ్యక్తికి లెటర్ ఇచ్చా, అనుభవం లేకనో లేదా ఎవరో రెఫరెన్స్ మంచి వ్యక్తి అంటే, బట్ అతను ప్రయోజకుడుగా లేదు, ఒక ఎమ్మెల్యేని రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదు, ప్రజలకు వస్తే ఏం చేయాలనేది తెలియదు అనే దీనిపైన ఇక్కడ ఉన్న మా 2 విప్పులు, వారికి అడిషనల్గా మన గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే గారు విప్పుగా, ఎమ్మెల్సీ గారు విప్పు అంటే మండలి, అసెంబ్లీలో 2 ఉంటారు. సో చిత్తూరు నియోజకవర్గంలో అధికారులు ఎమ్మెల్యేని అంటే కోఆర్డినేషన్ చేసుకోకపోతే మేము ఎవ్వరూ కూడా ఏ ఒక్క పనిని ఏ ఒక్క అధికారికి రెఫర్ చేయడానికి ఇష్టపడకుండా ముక్కమూడిగా పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర మేము ఏం చెప్పాలో అది చెప్పేసి వారికి ఏం చేయాలో చేసి వచ్చేస్తాం. అంటే ఈ మాట ఎందుకు ఈరోజు ఇంత ఆవేదనతో చెప్తున్నాను అంటే, ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్క అధికారికి ఫోన్ చేయలేదు. కొన్ని సందర్భాల్లో ఎక్కడో ఒక జాగాలో ఏదో ఒక చిన్న ఇష్యూ జరిగితే పిఎల్కి చెప్తాం, టక్కని ఫోన్ చేసి సాల్వ్ చేసి ప్రజలు మేము మా ఇల్లు కట్టుకోవడానికి పవర్ అడగము, వాటర్ అడగము, రోడ్డు కూడా అడగము, అవసరమైతే రోడ్డు కూడా మేము వేసుకునే సిద్ధపడిపోయింటాము. ప్రజల కోసం మేము ఉండి గెలిచి ప్రజల పక్షాన మేము అడిగినప్పుడు అధికారులు మాకు సహకరించకపోతే ఎందుకు మేము ఇంకా ప్రజాప్రతినిధులుగా మేమేం నామినేటెడ్గా పదవులు తీసుకోవాలి. ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? ఇతను ఒక మంచి పని చేయడానికి వచ్చాడు, ఇతనికి సహకరించాలి, ఒక మంచి పార్టీ నన్ను గుర్తించి సీట్ ఇచ్చింది, ప్రజలు ఓట్లు వేశారు. ఆ ఓట్లు వేసిన ప్రజలకు మనం ఏమీ చేయలేకపోతే ఇంకా ప్రజాప్రతినిధిగా మేము ఎందుకు కంటిన్యూ కావాలి? మేము గత 4-5 సంవత్సరాలు కలెక్టరేట్ని చూశాము. ఇప్పుడు కలెక్టరేట్ని చూస్తే కాసేపు నేను 2 మినిట్స్ ఆగి వచ్చాను. నేను అక్కడ అంటే ఒక షైనింగ్ అనిపిస్తుంది. పెయింటింగ్తో పాటు పార్క్స్ కానీ అక్కడ వచ్చిన ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏం చేయాలి అంటే, ఒక కలెక్టర్ని సమస్యతో వచ్చిన వారు కూర్చోవడానికి అక్కడ నీట్నెస్ ఉందా అంటే, ఒక కలెక్టర్ గారికి ఆలోచన అంతా వచ్చి పని చేస్తున్నప్పుడు మనమందరూ వారి ఆలోచనలతో పాటు మాకు కూడా మా పార్టీ అధికారంలోకి వచ్చింది, మంచి అధికారులు వేసుకున్నామని మేము భావించే సందర్భంలో మీరు ఎందుకు ఎక్కడ మిస్కమ్యూనికేట్ అవుతున్నారో లేదంటే ఎందుకు ఆ ఈగోస్ వచ్చేస్తున్నాయో నాకు అర్థం కాలేదు. ఒకవేళ మేమందరూ మీకు అనిపించచ్చు కొత్త వారాన్ని కూడా, మేము కొత్త వారం నేర్చుకోవాలి, మీతో కలిసి పని చేయాలనే కదా మేము ప్రతి ఒక్క అంశంలో కూడా కొన్ని విషయాలు మనకు తెలియలేకపోవచ్చు, ఒకవేళ కొత్త కాబట్టి రాజకీయానికి. ఇప్పుడు అప్పుడే మా అన్న మురళన్న చెప్పినట్టు we are indicating we have my own designation. I designate principal secretary title. Above that. Okay? Do you think that where are you? Are you think that okay. Well, below to you? Not for all. Myself, education department, forest department వచ్చే ఈ రియాక్షన్స్ ఉన్నాయి, మిగతా ఎక్కడ లేదు. ఉంటే ఐ విల్ హ్యాండిల్, నో ఇష్యూ. ఏమైనా రాజకీయాల్లో చదువుకోకుండా రాలా అంటే ఎలక్షన్లో తెలిసి వచ్చిన బొమ్మ కాదు. పబ్లిక్ రిప్రజెంటేటివ్ బై ది కాన్స్టిట్యున్సీ, బై ది కాన్స్టిట్యూషన్. You are also by the constituency, constitution. We are bound to constitution. మీ ఇంటర్ప్రిటేషన్స్ అన్ని లాలో మీకున్నటువంటి ఇంటెన్షన్స్ అన్నింటి కూడా లాలో ఇంటర్ప్రిటేషన్ చేస్తారా? చూద్దామా మీరు ఈ 4 సంవత్సరాల్లో మీరు ఎన్ని అపాయింట్మెంట్ ఇచ్చారో, మీరు ఎన్ని చేశారో దాన్ని తీసుకొని పెడదామా? ఒక సపరేట్ మీటింగ్ పెడదామా? ప్రీవియస్ గా ఫాలో దట్. అంటే మేము చెప్పేటప్పుడు సార్ నా మైసెల్ఫ్ ఎడ్యుకేషన్ నుంచి, సర్వశిక్షణ నుంచి మేము డీసెంట్గా కూడా రాసుకోండి. ఎందుకంటే లోకేష్ బాబు గారు మంత్రిత్వ శాఖ కాబట్టి బలంగా మాట్లాడాలి. సో మనమే మాట్లాడుతున్నాను. శ్రీకాంత్ ఫిట్ ఫర్ చిత్తూరు డిస్ట్రిక్ట్.
మంచి అధికారులు కావాలి. ఇప్పటి వరకు కనీసం నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మాకు రెస్పెక్ట్ ఇవ్వడం ఐ రిప్రజెంటెడ్. ఐ హ్యావ్ మై ఓన్ ప్రివిలేజ్ బై ది కాన్స్టిట్యూషన్. ఎమ్మెల్యే హ్యాస్ ప్రివిలేజ్. కాబట్టి పబ్లిక్ రిప్రజెంటేషన్స్ చేస్తున్నప్పుడు ఆ డీలింగ్ని ఓన్ ఇంటర్ప్రిటేషన్తో చేయకూడదు అనేది నా రిక్వెస్ట్. అలాంటి అధికారులు ఉన్న మీకు కంప్లైంట్ చేస్తాం. ఇన్ రిటర్న్ కూడా మేము ఎవరికి మెయిల్ సేవ చేస్తాం. బట్టి రెస్పాండ్ అవ్వదు, కాల్ చేస్తే ఎక్కరు. మంత్రి గారు, ఆఖరిగా వ్యవసాయ శాఖకు సంబంధించి సంత ప్రకటనలో మినీ కళ్యాణ మండపం నిర్మించేందుకు 22,90,000తో టెండర్ని ఆహ్వానించి బిడ్డింగ్ ఓపెనింగ్ చేశారు. బట్ వితౌట్ ఇంటిమేషన్ దాదాపు 23 లక్షల రూపాయల వరకు పనిచేస్తున్నారు నా నియోజకవర్గంలో. అప్పుడేగా మా ఎమ్మెల్సీ గారు ప్రోటోకాల్ అన్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంది, అది నిజంగా మంచి సమయం అయితే జస్ట్ మేమేం కోరుకుంటామంటే మాకు ఇంటిమేట్ చేసేస్తే మేము మా ఒక ప్రజాప్రతినిధుల దగ్గర మాకు గౌరవం ఉంటుంది. అంటే అక్కడ స్థానికంగా ఉన్న నాయకులను పంపిస్తాము. ఒకవేళ మేము వచ్చేదాకా ఆపమనో అభివృద్ధికి ఎప్పుడు అడ్డు చెప్పే వాళ్ళం కాదు. లేదా కొత్తగా ఇప్పుడు వచ్చి అక్కడ చెప్పే శాలువా మాల కోసం అయితే రాజకీయాల్లోకి రాలేదు. అంటే ఈ దేవాదాయ శాఖలో కూడా ఇటువంటిది జరిగింది. అది మీ నోటీస్కి తెస్తున్నా. ఇలాంటివి అనేకంగా ఉంటాయి, మనం మాట్లాడుకుంటాం.